రైట్. ఇప్పటివరకు వార్తలోని అంశాలను మనం పరిశీలించిన ఆ అంశాలకు సంబంధించి విశేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు కూడా మనకు జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. శ్రీశైల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ముందు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒక పక్క రైతుల సంబంధించి అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా అరిగోసపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పంట కొలేని పరిస్థితి, అలాగే ఇప్పుడు ఆల్రెడీ కొత్త పంట వేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేని పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నాం. ఒక పక్క ఇంకొక పక్క క్యాబినెట్ సమావేశాలు కూడా జరిగినాయి. క్యాబినెట్లో నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే చూస్తే అవాక్కైనటువంటి పరిస్థితి, రైతులు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, అవాక్కైనటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి సురేష్ గారు, మీకు శ్రీశైల్ రెడ్డి గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుందో, క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడతారండి? అందరూ మంత్రులు కూర్చొని అందరు అధికారులను పిలిచి అధికారులతోటి అసలు జరిగినటువంటి అభివృద్ధి ఏంది, ఏ శాఖల కోఆర్డినేషన్ ఎట్లా లేదు, మనం కోఆర్డినేషన్ ఎట్లా పెట్టుకోవాలని అధికారులతో మీటింగ్ పెట్టుకుంటాం. కానీ నిన్న జరిగినటువంటి సమావేశం వాటాల పంపిణీకి సంబంధించినటువంటి సమావేశం. ఏంది, నువ్వెంత సంపాదించినావు, ఎవరెవరు ఎంతెంత సంపాదించారు, మరి రేపు పొద్దుగాల క్యాబినెట్ రీషఫిల్ అవుతుంది, మరి దానికి క్యాబినెట్లో ఉండాలంటే ఎవరెవరు ఎంతెంత కట్టాలి అని చెప్పేసి ఢిల్లీ నుంచి ఏదైతే చెప్పారో దానికి డబ్బులు ఎంత కట్టాలని చెప్పేసి దాన్ని లెక్కలేసుకోనికి నిన్న కూర్చున్నారు తప్పితే ఇక్కడ కూర్చున్న స్పెషల్గా ఏం కొత్తది కాదు. కాబట్టి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ నిన్న క్యాబినెట్లో ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి, ఎవరెవరైతే డబ్బులు కడతారో ఏఐసిసికి రాహుల్ గాంధీకి డబ్బులు కడతారో వాళ్ళు క్యాబినెట్ ఉంటారు, డబ్బులు కట్టని వాళ్ళు క్యాబినెట్లు ఉండరు, ఆల్రెడీ వేరే బేరాలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుకొని. ఇది నేను చెప్పింది కాదు. గతంలో ఏదైతే వాళ్ళ అంటే ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు ఆ రోజే 50 కోట్లు పెట్టి పిసిసి పదవి కొనుక్కున్నారని చెప్పేసి ఆ రోజు చెప్పారు. మొన్న కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు డబ్బులు ఎవరు కడితే వాళ్ళే ఉంటారు క్యాబినెట్లో. అంటే నేను ఏమంటున్నానంటే మొత్తం కూడా అక్కడ జరిగినటువంటి క్యాబినెట్లో సరే మరి క్యాబినెట్ పెట్టారు. క్యాబినెట్ పెట్టిన తర్వాత ఏం చెప్పారు? ఇప్పుడు పంపకాల గురించి కాదనుకుందాం, సీరియస్గా అసలు చర్చకే పెట్టారు అనుకుందాం. ఏం చర్చ జరగాలి? నిన్న వానాకాలం వచ్చింది, వానలు పడుతున్నాయి, మరి యూరియా ఎట్లా ఇవ్వాలి రైతులకు? హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఈ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలి? లేదంటే మన క్యాబినెట్ మీద కావచ్చు, మన ప్రభుత్వం మీద కావచ్చు కామెంట్లు వస్తున్నాయి, ఏం జరగాలి? దీని గురించి కదా మాట్లాడాల్సింది. నిన్న అది కాకుండా నేను లాస్ట్కి ఏం చేశారు, కొండంతా వెలుకని పెట్టినట్టు కేంద్రం ఎంత టార్గెట్ ఇస్తేనే అంత కొంటాం. సార్ దీంట్లో ఒక్క మాటతోటి అంటే అన్ని ప్రధాన పత్రికలు ఇంక్లూడింగ్ వాళ్ళకు కాపు కాసే పచ్చపత్రికలు కూడా అవే రాసినాయి. ఎంత సీరియస్ ఇష్యూ ఉంటుందంటే వీళ్ళు చెప్తున్న దానికి జరగబోయేదానికి. ఒకటి, నెంబర్ 1, కేంద్రం ఎంత కొంటే అంతనే మేము కొనుగోలు చేస్తామన్నప్పుడు ఆటోమేటిక్గా గన్ని బ్యాగులు వస్తాయి చూసారా, సంచులు. నేను వేరే చెప్తాను, సంచులు ఇచ్చేటివి కూడా గన్ని బ్యాగులు ఇచ్చేటివి కూడా అంతే వస్తాయి కేంద్రం నుంచి వెళ్ళి. గన్ని బ్యాగ్ కూడా కేంద్రం నుంచి వస్తుంది, అంతే వస్తుంది. పంట ఇప్పుడు మీకు ఒకటే మాట చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాటనే చెప్తున్నాం. 1,42,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది రాష్ట్రంలో. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తా అన్నది, మేము 70 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినామని అన్నారు. మరి మిగతా 72 లక్షల ఎవరు కొనుగోలు చేయాలి? ఇప్పుడు 140 70 నువ్వు కొనుగోలు చేసిన అంటున్నావు, కేంద్రం 50 తీసుకుంటుంది అంటున్నావు, ఎక్స్ట్రా నువ్వు 20 కొన్నావు అంటున్నావు, మిగతా 70 ఎవరు కొనాలి? అంటే దళారులకు దర్వాజాలు ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఈరోజు పనేం లేదు, దళారులకు దర్వాజాలు ఓపెన్ చేసే పనిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి దళారులను ఇప్పటించాలి సిద్ధం చేస్తారు. రైతు దగ్గర నువ్వు ఎంత కొంటే అంత కొను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేసీఆర్ గారు రైతు బంధు అనేది ఎందుకు పెట్టారు? రైతు ఎవరి దగ్గర తన భూమిని తాకట్టు పెట్టద్దు, తన తల తాకట్టు పెట్టద్దు, పంట పండినా పండకపోయినా తను ఎవరికి ఒక వడ్డీ రైతుకు బానిస కావద్దు అని చెప్పేసి రైతు బంధు అనేది పెట్టాడు. ఈరోజు మళ్ళీ నువ్వేమంటున్నావు? లాస్ట్ టైం చూసినాం ఎన్ని ఎకరాలకు వేసిండండి కేసీఆర్ గారు. జగిత్యాల మీటింగ్ పెట్టగానే 1 ఎకరానికి వేసాడు. మళ్ళీ తర్వాత ఒక మీటింగ్ అనగా మళ్ళీ 1 ఎకరానికి వేసి, ఏది రైతు సభ అని చెప్పేసి కేటీఆర్ గారు సభ పెట్టగానే ఇంకొక ఎకరానికి వేసి, వీళ్ళు మొత్తం వేసింది నిన్న కేసీఆర్ సభకు 1 ఎకరానికి వేసిండ్రు, కేటీఆర్ సభకు ఇంకో ఎకరం వేసిండు. వీళ్ళు వేసిన 2 ఎకరాలకి. ఇప్పటికి 5 క్రాప్స్ అయినాయి. నేనేమంటున్నానంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నీ దగ్గరనే గవర్నమెంట్ కదా, అఫీషియల్గా డేటా ఉంటుంది కదా, 10 ఏళ్ళది కాదు 15 ఏళ్ళది బయట పెట్టు.
అంతకుముందు 2.5 ఏళ్ళది బయటపెట్టి ఇప్పుడు 2.5 ఏళ్ళది బయటపెట్టి మధ్యలో 10 ఏళ్ళు మొత్తం కేసీఆర్ గారి టైంతో పాటు నీది ఒక 5 సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టు బయట. అంతకుముందు పంట ఉత్పత్తి ఎంత ఉండే, కేసీఆర్ గారు పంట ఎంత కొనుగోలు చేశారు, ఈరోజు నువ్వు పంట ఎంత కొనుగోలు చేస్తాను, రైతు బంధు ఎంత వేసారు, 11 క్రాప్స్కి వేసిండే, 12 క్రాప్స్ అనుకోవాలి, 11 అంటాం కానీ తప్పు, 12 క్రాప్స్. ఎందుకంటే 11 క్రాప్స్కు డైరెక్ట్ వేసిండు, 12వ క్రాప్ పైసలు తీసుకొచ్చి గవర్నమెంట్ దగ్గర పెడితే అవి రాగానే 2023 డిసెంబర్లో ఆ పైసలు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పైసలే వేయలే. ఒక్కసారేమో ఓసారి ఎకరం వేసిర్రు, ఓసారి 5 ఎకరాలకు వేసిర్రు, ఓసారి 2 ఎకరాలకి, ఇక ఇష్టం వాళ్ళది. అసలు పైసలు మొత్తమే కొట్టిర్రు కొన్ని క్రాప్లు అయితే. నాట్ ఓన్లీ రైతులు, వికలాంగులకు వృద్ధులకు కూడా వచ్చే పింఛన్ కూడా ఎక్కుకొట్టారు. 4,000 రూపాయలు దేవుడెరుగు ఇచ్చే పింఛన్ కూడా ఎక్కుకొట్టారు. కాబట్టి వీళ్ళంతా కూడా నేనేమంటానంటే మొత్తం కూడా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ ఓన్లీ వాళ్ళ వాటగాల పంపిణీ గురించి మనం చూసినాం. గతంలో ఒక మీటింగ్లో మనం అనుకుంటే ఒక 1000 కోట్లు రాహుల్ గాంధీకి ఇయ్యమా అంటే 1000 కోట్లు ఇయ్యనీక. ఈరోజు జరిగినటువంటి మీటింగ్ 10,000 కోట్ల మీటింగ్. అది ఎట్లు ఇవ్వాలి, దేశం మొత్తం పార్టీ నడిపేయాలంటే ఎట్లు ఇవ్వాలి. ఎందుకంటే కర్ణాటకలో ముఖ్యమంత్రిని తీసేసారు, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి పోతాడని నడుస్తుంది. నిన్న కూర్చున్నదంతా మంత్రులు కూర్చున్నది కూడా ఏదో ప్రజల సంక్షేమ బాగోగుల గురించి కాదు, పదవుల అర్రాస్ గురించి కూర్చున్నారు. వాళ్ళ కాళ్ళు అర్రాస్ వేసుకున్నారు. ఆ అర్రాస్ పాట పాడడానికి ఎవరు అధికారులు ఉండొద్దని చెప్పేసి క్యాబినెట్ మీటింగ్. మరి దాన్ని క్యాబినెట్ మీటింగ్ అనేది పెట్టుకుని ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటే అయిపోతాయి కదా. క్యాబినెట్ మీటింగ్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే, నేను చిన్నప్పటి నుంచి చూసినంత వరకు, నాకు చదువుకున్నంత వరకు అధికారులు వస్తారు, వాళ్ళ అధికారులతోటి ఏ డిపార్ట్మెంట్లో ఏమేమి పనులు అయినా ఎంతైనా ఏం చేయాలి, రేపు ఫ్యూచర్ ఇక వానాకాలం వస్తుంది యూరియా ఎట్లా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకు రైతులకు కావాల్సినటువంటి రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, లేకపోతే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది దాన్ని ఎట్లా క్లియర్ చేయాలి, మొత్తం డ్రైన్స్ అన్ని క్లియర్ సీజనల్ వ్యాధులు వస్తాయి, హెల్త్ డిపార్ట్మెంట్ పిలవాలి, హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి మరి సీజనల్ వ్యాధులు వస్తాయి, మీ దగ్గర పారాసిటమాల్ ఉంది, జ్వరాలు వస్తాయి, దగ్గులు వస్తాయి, మరి పారాసిటమాల్ ఉందా, లేకపోతే కాఫ్ సిరప్ ఉందా, కేంద్రం కొన్ని కాఫ్ సిరప్లను బ్యాన్ చేసింది, ఇవన్నీ డిస్కషన్ చేసుకోవాలి. అవి కాకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ పిలవాలి, దోమలు పెరుగుతాయి, వానాకాలం వచ్చింది, ఆ దోమలు పెరగకుండా మనం ఎట్లా కొట్టాలి, ఫాగింగ్ మొత్తం బంద్ అయిపోయింది, దోమలు పెరుగుతాయి, దాని గురించి పెట్టాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పిలిచి మరి వెంటనే మీరు హరితహారం చేపట్టాలి, గతంలో కేసీఆర్ గారు ఇట్లా రాగానే హరితహారం చేపట్టేటోడు కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పాలి. ఇంకోది సివిల్ సప్లై అధికారులను పిలిచి మరి మొత్తం ప్యాడీ అంతా అయిపోయింది, ప్రొక్యూర్ అయిపోయింది, మిల్లింగ్లోకి పోయింది. ఆ మిల్లింగ్లో పోయిందంటే ఏ మిల్లులు ఉన్నాయి, ఎంతెంత అది రిటర్న్ వస్తుంది మనకు, దాన్ని మనం ఎఫ్సీఐకి ఎట్లా చేస్తున్నాం, ఇవి కదా చర్చించాల్సింది క్యాబినెట్లా. నువ్వు క్యాబినెట్ పెట్టి అధికారాన్ని ఎవ్వరు వెళ్ళకుండా మేమే కూర్చొని మాట్లాడుకుంటూ ఏం మాట్లాడుకుంటారు, మీరు కూర్చొని దానికి మాట్లాడుకునేది ఏముంటుంది చెప్పు. దానికి క్యాబినెట్ మీటింగ్. మరి క్యాబినెట్ మీటింగ్లో ఇంత పెద్ద మీటింగ్ పెట్టి చేసింది ఏంటంటే మేము వడ్లు కొనం. వీళ్ళు చేసిన తీర్మానం ఏంది, ఇంతగానం ఖర్చు పెట్టి కూర్చొని చేసిన తీర్మానం ఏంటంటే మేము వడ్లు కొనం, మక్కలు కొనం, పెసలు కొనం, కందులు కొనం, ఏం కొనం మేము. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. అరే వాళ్ళకి ఇప్పుడు నేనేమంటానంటే భరోసా ఎక్కడి సార్, నువ్వు అసలు ఏం చేస్తావు అని అడుగుతున్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వంగా నీ బాధ్యత ఏంది, రైతు బంధు ఇయ్యవు, వడ్లు కొనవు, యూరియా ఇయ్యవు, కరెంట్ ఇయ్యవు, ఇక రైతులకు ఏమి ఇస్తావు నువ్వు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఇప్పటికీ నిన్న ఏంది వాళ్ళ మీటింగ్లో, అంతకుముందు మీటింగ్ కంటే ముందు 1,50,000 మంది పింఛన్లు తీసేసారు. గతంలో ఒక 3 లక్షల మంది తీసేసారు. ఓకే, 3 ఈ 1,00,000 4.5 లక్షలు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లకి తీసేసారు. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలే, ఒక్కటంటే ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి ఇప్పటివరకు, అవి తీసేసారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేం చేశారు, కేసీఆర్ కిట్ తీసేసారు. అదే అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, అదే తీసేసారు. అసలు నువ్వు ఏముంచినావు, ఏం చేస్తున్నావు? షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను, అది లేదు. కనీసం మా చెక్కులను ఎప్పుడు ఇస్తుందంటే 21st డేకి ఇస్తారు. 21st డే కావచ్చు, ఇంకా బడికి పోయేటప్పుడు ఇస్తారు కావచ్చు వాళ్ళు. బీసీ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బంద్ చేసిర్రు. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇస్తలేరు, వాళ్ళకి పింఛన్లు ఇస్తలేరు, వాళ్ళ హాస్పిటల్ హెల్త్ కార్డు ఇస్తలేరు. ఏమి ఇస్తున్నావు నువ్వు? డిఎల్ పెండింగు. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ కేంద్రమేమో అన్ని డిఎల్ ఇస్తుంది, వీళ్ళేమో డిఎల్ ఇయ్యరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్రం ఎంత కొండ, దాన్ని నువ్వెందుకు కొనుడు, కేంద్రం కొంటుంది కదా డైరెక్ట్, వాళ్ళ ఆఫీసర్లను పెడితే వాళ్ళు కొనుక్కుంటారు. ఇదే కేంద్రం కొన అంటేనే కదా కేసీఆర్ గారు ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసి ఇచ్చినాం. ఆ రోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో రైతు దీక్ష ఎందుకు చేసినాం ఢిల్లీలో, ఇందిరా పార్క్ దగ్గర ఎందుకు చేసినాం దీక్ష, వడ్లు కొన అన్నప్పుడే కదా. మా దగ్గర ఇంత వడ్లు వండుతున్నాయి, నువ్వు ఎట్లయితే హర్యానాలో కొంటావో, ఎట్లయితే పంజాబ్లో కొంటావో అట్లనే నా తెలంగాణలో కొనాలి అని కదా మేము
చేసినటువంటి ఇష్యూ. రైట్. కాబట్టి వీటన్నిటిని అడ్రస్ చేయకుండా నిన్న ఓన్లీ క్యాబినెట్ నడిచిందంటే వాళ్ళు ముచ్చట పెట్టుకొని పదవులను వేలం పాడుకోవడానికి మాత్రమే వాళ్ళు నిన్న కూర్చున్నారు. రైట్ అండి. మొత్తానికి ఏదైతే కేంద్రం చెప్తున్నట్టు ఆడుతున్నారో లేకుంటే కేంద్రం పేరు చెప్పేసి ఇక్కడ పరిపాలన అస్తవ్యస్తం చేస్తున్నారో, ప్రధానంగా రైతులకు అన్యాయం జరుగుతుంది, ఇటు పింఛన్దారులకు అన్యాయం జరుగుతుంది. ఏ సెక్టార్ చూసినా కూడా కాంగ్రెస్ సర్కారు టైంలో మొత్తానికి అన్ని సెక్టార్లు కూడా అగమ్య గోచరంగా కొనసాగుతున్నటువంటి పాలన, ప్రధానంగా ముఖ్యంగా వీళ్ళకి మంత్రులకు వాటాల మీద ఉన్న సోయి తెలంగాణ పాలన మీద మాత్రం లేదనేది క్లియర్ కట్గా దీన్ని బట్టి అర్థమవుతుందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. శ్రీశైల్ రెడ్డి గారు ప్రధానంగా ఒకవైపు క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. క్యాబినెట్లో ప్రధానంగా అధికారులు ఉంటారు, చాలామంది విషయాలు చాలా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రధానంగా అది కాకుండా మంత్రులకు సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, లేకుంటే తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ఒకవైపు అధికారులు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం అందలేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి, యాప్ చక్క పనిచేయట్లేదు, యూరియా అందట్లేదని చెప్పేసి వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి. ఒకవైపు రైతులు ఇంత గోసపడుతూ ఉంటే, అన్ని సెక్టర్ ఇట్లా గోసపడుతూ ఉంటే, వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మీరేమంటారు అసలు? సురేష్ గారు, ముందుగా మీకు నమస్తే, రాకేష్ గారికి నమస్తే, ప్రేక్షకులందరికీ కూడా. ఇది ఇంతకుముందు సోదరుడు రాకేష్ చెప్పినట్టుగా ఈ క్యాబినెట్ మీటింగ్ వాళ్ళు చాలా గొప్పగా పేపర్లెస్ క్యాబినెట్ అన్నారు, కానీ అది యాక్చువల్లీ యూజ్లెస్ క్యాబినెట్. ఎలాంటి ప్రజలకి ఎలాంటి పనికిరాని పనికి మాలిన క్యాబినెట్, బికాస్ it belongs to a useless government, useless chief minister. అంతకంటే ఇంకొక మాట ఏం లేదు. ఈరోజు రైతాంగం ఇంత సంక్షోభంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి కూడా పూర్తిగా చేతులు ఎత్తేసినారు. ఇప్పుడు కేంద్రం యొక్క కోట, ఇప్పుడు వరి దాదాపు 3 కంటే ఎక్కువ కొనదు. ఇట్లా 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే వీళ్ళు అరకొరగా కొంటే మిగిలింది ఏం చేయాలి? మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలేయడమే అవుతుంది కదా. ఇప్పుడు వరి తర్వాత రెండో ప్రధాన పంట అయిన మొక్కజొన్న కూడా అంతే. అది మరీ దారుణం. కేంద్రము మద్దతు ప్రకటిస్తుంది తప్ప ఒక గింజ కూడా కొనదు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కంప్లీట్ గా అటు మిల్లర్లకి, మార్కెట్ కి, బహిరంగ మార్కెట్ కి వదిలేసి రైతులు ఎవరిని సాగు వాళ్ళు సావండి అని దాన్ని వదిలేస్తుంది. మిల్లర్లకు ఎందుకు వదిలేస్తుంది అంటే, మిల్లర్ల దోపిడీ దాదాపు 1000 కోట్ల రూపాయలు, ఒక క్వింటాల్కు 250 రూపాయల నష్టం వస్తా ఉన్నది రైతుకి. ఈ పైసలన్నీ ఎవరికి పోతున్నాయి? ఈ మిల్లర్లకు సంబంధించిన అసోసియేషను, మిల్లర్లది మొత్తం వ్యవహారం వాళ్ళది నడిపేది, వాళ్ళ దగ్గర కమిషన్లు కొట్టేది, ఆ కమిషన్లు రాహుల్ గాంధీకి పంపించేది, ఆ కమిషన్లకు సంబంధించి ఇందాక రాకేష్ గారు చెప్పినట్టుగా కేబినెట్ లో మళ్ళీ చర్చలు పెట్టుకునేది. ఇదంతా ఈరోజు కంప్లీట్ గా ఒక దోపిడీ నడుస్తా ఉన్నది. ఈ దోపిడీకి ఏది అనర్హమా? మహాకవి శ్రీశ్రీ చెప్తాడు, కాదేది కవితకు అనర్హం అని. అట్లా దోపిడీకి ఏది అనర్హం కాదు. మొన్న చూసినాం, ఈ రాయదుర్గంలో 237 కోట్ల రూపాయలకి వేలం పడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టుకు పోయింది. హైకోర్టు ఒక తీవ్రమైన కామెంట్ చేసింది నిన్న. భూములమ్మి సొమ్ము చేసుకోవడమే ప్రభుత్వం యొక్క పనే అని హైకోర్టు కామెంట్ చేసింది నిన్న. ఇట్లా మస్తు రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడంటే, మస్తు కామెంట్ చేస్తారులే, దాని ఉంది. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ని అయితే హైకోర్టు ఎన్నిసార్లు వేసిందో అక్షింతలు. పేపర్లో అందరు రాస్తున్నారు, మీరు టీవీలలో చెప్తున్నారు, పేపర్లో రాస్తున్నారు హైకోర్టు మొట్టికాయలని. మొట్టికాయలు వేసి వాళ్ళ తల బొప్పి కడుతా ఉంది. చూసి మన తల బొప్పి కడుతుంది తప్ప కొంచెం కూడా ఒక చలనం అనేది ఏమాత్రం కూడా లేదు. ఈరోజు మొత్తం నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అందరూ కూడా మాట్లాడుతున్నది. ఇవి లెఫ్ట్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడిప్పుడే సిపిఎం నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సారంపల్లి మల్లారెడ్డి గారు కూడా నిన్న మాట్లాడింది. ఇప్పుడు సన్న బియ్యం బోనస్ ఎగ్గొట్టడానికి దాదాపు 7 రకాల నిబంధనలు పెట్టిరు. రైతు భరోసా 16,000 కోట్ల రూపాయలు ఎత్తేసిరు. రుణమాఫీ లేదు, యూరియా లేదు, యాప్ ద్వారానే అంటున్నారు. షాప్ లో లేనిది యాప్ లోంచి 7,000 వస్తుంది అనేది గట్టిగా అందరు రైతులు అంటా ఉన్నారు. ఈరోజు నీళ్లు లేవు, కరెంట్ లేదు. ఇది ఏం జరుగుతుందంటే ఈరోజు కంప్లీట్ గా మొత్తము వ్యవసాయాన్ని, వరి సాగు, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలా సురేష్ గారు, వరి సాగుని తగ్గించే ఒక అతిపెద్ద వ్యూహంలో భాగంగానే ఇది జరుగుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు నేను
"ఓ, మేము కోటా విధిస్తాం, ఆ కోటా ప్రకారమే కొంటాం, మిగతాది మీ సాగు చావండి" అనే దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉన్నది. ఉమ్, వ్యవసాయం నుంచి రైతాంగాన్ని దూరం చేయాలి, భూములు గుంజుకోవాలి. చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఏం జరుగుతా ఉన్నదో. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు భూములు లాక్కోవడం అనేది ఏ, ప్రజల్ని హింసపెట్టి రైతుల్ని రోడ్ల మీదకి ఇడ్చి అడ్డుకున్న నాయకుల మీద, ప్రజా సంఘాల మీద కేసులు పెట్టి ఈరోజు కంప్లీట్ గా వ్యవసాయం మీద, రైతాంగం మీద పగబట్టి, భూములను చెరబట్టి, ఉన్నంతలో అది అంటారు కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ముఖ్యమంత్రి గాని క్యాబినెట్ గాని ఉన్నది. రాకేష్ గారు చెప్పినట్టుగా నిన్న క్యాబినెట్ చర్చ అంతా కూడా పూర్తిగా ఇప్పుడు అధికారులు లేకుండా, ఇంకేం లేకుండా కేవలం పేపర్లెస్ గా చేస్తే ఏందని అర్థం? అధికారులు లేకుండా ఏం చేస్తారు? పేపర్లు లేకుండా ఏం చేస్తారు? ఏం చేస్తారంటే ఇవే మీ వంతులు ఎంత, వాటాలు ఎంత, నీకెంత, నాకెంత, దాంట్లోంచి రాహుల్ గాంధీకి ఎంత, ఏమైనా వీళ్ళకి కోఆపరేట్ చేసే అటు ఏమైనా బీజేపీ వాళ్ళు ఉంటే వాళ్ళకెంత, కంప్లీట్ గా ఈరోజు 8 మంది ఎంపీలు కలిసి జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, 2 జాతీయ పార్టీలు ఈరోజు ఏం చేస్తున్నాయో కంప్లీట్ గా అట్లా వంతులు వేసుకుని అటు 8 ఇటు 8 మంది, ఆ మధ్యలో వాడు ఓవైసీ, వీళ్ళెవ్వరికి 17 మంది ఎంపీలకి ఈరోజు పట్టలేని లేతే పార్లమెంట్ లో ఆ కేంద్రంలో ఈ 17 మంది కూసుని మాకు కోటా పెంచండి, మీ కోటా పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొనకపోతే మా రైతాంగం ఏం కావాలి అని మాట్లాడొచ్చు కదా. మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు కేవలం వీళ్ళ వాటాల గురించి మాత్రమే వీళ్ళు మాట్లాడతారు. కంప్లీట్ గా ఈరోజు మార్కెట్ మీద వదిలేసి, రైతాంగాన్ని కోసబెట్టి, మిల్లర్లకు వదిలేసేసి, చివరి గింజ కొంటాం అనే ఒక రెటరిక్ మాట్లాడతారు వీళ్ళు తప్ప మొదటి గింజ కొనరు, మధ్య గింజ కొనరు. ఫర్గెట్ అబౌట్ చివరి గింజ. సో కాబట్టి ఈరోజు తెలంగాణ సమైక్య పాలన రోజులు ఈరోజు వచ్చినాయి. దానికంటే అంత దారుణంగా ఈరోజు తయారైంది. ఆ రోజు ఎట్లయితే వరుస కరువులతో, రైతాంగం గోసతో, ప్రకృతి వైపరీత్యంతో పాటు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రభుత్వ వైపరీత్యానికి ఎట్లయితే తెలంగాణ రైతాంగం కల్లోలమైందో ఈరోజు మళ్ళీ అట్లాంటి రోజులు వచ్చినాయి. ఎట్లుండే తెలంగాణ? కేసీఆర్ గారి పరిపాలన 10 ఏళ్లలో ఎట్లా ఉండే? పల్లెలు ఎట్లుండే? ఎట్లా కలకలలాడుతుండే పచ్చగా. అదేదో కలేకూరి ప్రసాద్ అనే కవి చెప్తాడు, భూమికి పచ్చని రంగేసినట్టు అట్లుండే తెలంగాణ ఈరోజు. పంటలు గాని, హరితహారం గాని, భూగర్భ జలాలు గాని, ప్రజల కళ్ళల్లో ఆనందం గాని, 24 గంటల కరెంటు గాని, కేసీఆర్ భాషలో కడుపు నిండా సాగునీరు, తాగునీరు గాని ఈరోజు ఎక్కడుందండి? గోరటి వెంకన్న రాసినట్టుగా పల్లె కన్నీరు పెడుతుందా అనే రోజులు మళ్ళీ వచ్చినాయి ఈ రోజు. ఇవేమీ పట్టకుండా కేవలం వీళ్ళ కమిషన్లు, వీళ్ళ దందాలు, వీళ్ళ పదవులు కాపాడుకోవడం, నెక్స్ట్ ఎవడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరికాలు ఎవరు గుంజాలే, 24 గంటలు ఇదే పని తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజలంటే ఎట్లాంటి పట్టింపు లేకపోవడం వల్ల ఈరోజు చాలా దారుణం జరుగుతా ఉన్నది సురేష్ గారు. ఇది ఖచ్చితంగా సమాజం అంతా కూడా వ్యతిరేకంగా. ఇంకొక చిన్న పాయింట్, ఇప్పుడు వరి విపరీతంగా ఉత్పత్తి అవుతుండి వరి వేయకండి అనేది మాట్లాడుతూ ఉన్నారు కదా, మేము కొనము అని అంటున్నారు కదా. నిజానికి చాలా దేశాలకి ఈరోజు వరి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉన్నది. సోనియా గాంధీనే కదా యూపీఏ గవర్నమెంట్ లో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తెచ్చినారు. ఈరోజు ఎన్నో దేశాలు ఇప్పుడు ఎల్నినో గురించి మాట్లాడుతున్నాం, వర్షాభావ పరిస్థితులు వస్తాయి, తీవ్రమైన దుర్భిక్షం వస్తుంది. సో ఖచ్చితంగా మనకు అవకాశం ఉన్నది. ఈ తెలంగాణకి, భారతదేశానికి చాలా అవకాశం ఉన్నది. ఈ వరి పండించడము తగ్గించడము, లేదా వ్యవసాయానికి రైతులను దూరం చేయడం కాదు. ఈ రోజు మన యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింటే వ్యవసాయం. ఆ దృష్టి ఉండాలి కదా, ఆ ప్రణాళికలు ఉండాలి కదా. ఉంటే ఈ సమస్యలు రావు. నిజానికి ఈరోజు పంట పండించడంలో సమస్య లేదు, ప్రపంచానికి అంతా అన్నం పెట్టే పరిస్థితి భారతదేశంలో ఉన్నది. కానీ దాన్ని ఈరోజు పాలకులు, అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా వాళ్ళ స్వార్థపూరిత కుత్సిత ప్రయోజనాల కోసం చాలా షార్ట్ సైటెడ్ వ్యూతో దీన్ని తీవ్రమైన ప్రణాళిక లోపము, అమలు లోపము, వీటన్నిటితో కూడా మొత్తము
చాలా దారుణంగా వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నది. అందులో ముందుగా బలవుతున్నది రైతాంగం సురేష్ గారు. రైట్ అండి. రాకేష్ గారు, ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాకపోతే 2001లో పీసీసీ హోదాలో ఆయనే ఏం మాట్లాడారో కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా 2021లో పీసీసీ హోదాలో కేంద్రం కొనకపోతే రాష్ట్రం కొనాల్సిందని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు. మరి ఇప్పుడు అది ఆ సోయి లేదా, అది గుర్తు లేదా ఆయనకి? ఇంకొక మాట చెప్తా, ఆ రోజు అన్న మాట ఆయన, ఒకవేళ కేంద్రం కొంటేనే నువ్వు కొంటా అంటే నువ్వెందుకు ముఖ్యమంత్రి నుండి దిగిపో అని చెప్పేసి అన్నాడు ఆ రోజు. మరి అదే మాట ఈరోజు అదే వేరే ఏమంటలేము, అదే మాట ఆయన అడుగుతున్నాం. మరి నువ్వు ధాన్యం కొనప్పుడు, నువ్వేం చేయలేనప్పుడు, నీకు చేత కానప్పుడు నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కూర్చున్నావు? నువ్వేం చేస్తావు? సబ్బండ వర్ణాలను మోసం చేసుడేనా నీ పని? ఎవరికి న్యాయం చేసినా చెప్పు? నీ అన్నదమ్ములకు తప్ప, నీ అనుమల ఫ్యామిలీకి తప్ప ఎవరికి న్యాయం జరిగింది ఇక్కడ? నీ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు తప్ప. తాపకేమనంటే రాహుల్ గాంధీని కలిసిన కంటే ఎక్కువ మోడీని కలిసి వచ్చింది నేను. రాహుల్ గాంధీని కూడా అన్నిసార్లు కలవలేదు, మోడీని అన్నిసార్లు కలిసిండు. రాహుల్ గాంధీ కొత్త ట్యాక్స్ కట్టచ్చుడు, నేను అక్కడ ఆఫీస్లో కట్టేస్తాడు, కానీ మోడీని ఇప్పటికి ఎన్నిసార్లు కలిసిండో తెలియదు కదా. మోడీని ఇన్నిసార్లు కలిసి కనీసం వడ్లు కొనిపించలేను నువ్వు ఏమిటికి? ఇంకా చోటే బాయ్ బడే బాయ్ అంటాడు. మోడీ వచ్చేసి నాతో కలిసి పని చేయ అంటాడు. నేనేమంటున్నానంటే ఈరోజు అసలు నువ్వు చేస్తున్న పని ఏంది? ముఖ్యమంత్రిగా సంపూర్ణ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో సంపూర్ణంగా విఫలం జరిగింది. కేసీఆర్ గారి జమానాలు ఎంత అభివృద్ధి పనులు నడిచినాయో ఇప్పుడు అంత పురోగమనం అప్పుడు ఉంటే తిరోగమనం ఇప్పుడు అవుతుంది. మీకు ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఏ సెక్టర్లో సక్సెస్ అయినావు? ఒక దిక్కు హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటా అంటావు, నేనే హిట్లర్ని అంటావు, హైడ్రా నేనే పెట్టినా అంటావు. అంటే ప్రజల్ని వేధించక తినడానికే నువ్వు అధికారంలో కూర్చున్నావు తప్పితే ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, ప్రజల కష్ట నష్టాలు బాగోగులు కావచ్చు చూసేటువంటి పరిస్థితులు లేవు. జనరల్గా ప్రభుత్వం అంటే ఎవరు ఉండాలి? ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే అశక్తులు ఉంటారో వాళ్ళకే కదా. రైతుకు కల్పించాల్సింది ఏందండి? మార్కెట్. ఒక మార్కెట్ను సృష్టించడంలో నువ్వు విఫలమేను. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఎట్లా కొన్నాడు? మరి ఇన్ని వడ్లు వెళ్ళినా కానీ, పుట్లు వడ్లు వెళ్ళినా కానీ కేసీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే కదా. ఈరోజు నువ్వు వడ్లు కొనని అంటున్నావు, మక్కలు కొనని అంటున్నావు, యూరియా యాప్ అది దొరుకుతలేదు అంటున్నావు. మరి ఏం చేస్తావు నువ్వు? ఇంకో దిక్కు ఇవన్నీ ఒక దిక్కు అండి, ఇవన్నీ రైతులకు సంబంధించి ప్రైమరీ సెక్టర్. ఇంకో దిక్కు ఎంప్లాయీస్కి తీసుకుంటే ఎంప్లాయీస్కు ఇప్పటివరకు పిఆర్సీ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు డిఎల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లనే పెండింగ్ పెట్టేసి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీలకు ఇప్పటివరకు వాళ్ళకు బెనిఫిట్స్ అందియలేదు. ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఇక బీసీల విషయానికి వచ్చేసరికి నువ్వు 42% రిజర్వేషన్ అన్న రాజకీయ పదవులలో అది కల్పించలేదు. వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం బంద్ చేసినావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లో రిజర్వేషన్ అది బంద్ చేసినావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎస్సీ ఎస్టీలను మోసం చేసినావు. ఎప్పుడు కానీ అంటే నీకు బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు, 1,00,000 కోట్లు పెడతాను, సంవత్సరానికి 20,000 కోట్లు పెడతాను. ఇంతవరకు అది పెట్టలేదు. కాబట్టి మొత్తం కూడా ఇది దగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. వీటితో పాటు నేనేమంటున్నానంటే ప్రజలకు ఎన్ని కష్టాలు గురైనా సరే మేము మాత్రం అద్భుతంగా ఉండాలి. ఏం చేస్తున్న ముఖ్యమంత్రి గారు అంటే తన కోరికలు తీర్చుకునే పనిలో ఉన్నారు. రాగానే అందాల పోటీలు పెట్టాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందాల పోటీలు అయిపోయినాయా వెంటనే మెస్సీని విడిపించి ఫుట్బాల్ మ్యాచ్ ఆడి, మెస్సీ ఆడలే ఈయననే ఆడిండు, దానికి సింగరేణి పైసలు పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఏం జరుగుతుంది? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఈయన ఏం చదువుకోవడం తెలియదు, కానీ అక్కడ పోయి పైసలు కట్టి చదువుకొని వచ్చాడు, ప్రభుత్వ పైసలు. ఇవన్నీ ఒక లెక్క అయితే నేనేమంటానంటే ఒక దిక్కు సింగరేణి. ఇప్పుడు దాదాపుగా ఉమ్మడి జిల్లాలు అయితే 4 జిల్లాలండి. ఇప్పుడు దాదాపుగా 10 జిల్లాలలో విస్తరించినటువంటి సింగరేణిని మొత్తాన్ని కూడా కొల్లగొడుతూ ఇప్పుడు మన హరీష్ రావు గారు లేవనెత్తిరు. ఏమని? 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఆడ లేదు అని అన్నారు. ఏది చూపెట్టు? 40 లక్షల టన్నుల బొగ్గు కనిపిస్తలేదు. అది ఏడబోయింది, ఎవడు అమ్ముకున్నాడు? లేదు అంటే మొన్న బొగ్గు బాయిల మీద పోతే అంత మట్టి కప్పి మట్టి కుప్పల మీద బొగ్గు పోసి కవర్ చేసే ప్రయత్నం చేస్తారు. సింగరేణి దోచుకుంటారు మొత్తం. 9 టెండర్ చూసినాం మనం. ప్రతి ఒక్క టెండర్లో అవినీతి. కాబట్టి నేనేమంటానంటే ఒక దిక్కు
అంటే రైతులను కొల్లగొడుతుర్రు, ఒక దిక్కు సింగరేణి కార్మికులను కొల్లగొడుతుర్రు, ఇంకో దిక్కు ఉద్యోగులను రాసి రంపాన పెడుతుర్రు. అసలు ఏ సెక్టర్ మీతో ఆనందంగా ఉందంటే ఒకటే ఒక సెక్టర్ ఉంది, అది వాళ్ళ ఎమ్మెల్యేలు క్యాబినెట్ మాత్రమే ఆనందంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆనందంగా ఉంది. పోనీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందంగా ఉన్నారంటే అది కూడా లేదు. రాజీవ్ యువ వికాసం అని వాళ్ళందరికీ పైసలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళందరికీ నామినేటెడ్ పదవులు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నేనేమంటానంటే మొత్తం కూడా దాంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న గమ్మతండి, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టామని ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ సముచిత స్థానం కల్పిస్తాను. అరే తెలంగాణ ఉద్యమం నడిచిందే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా, కాకతీయ యూనివర్సిటీ 12 విశ్వవిద్యాలయాల కేంద్రంగా నడిచింది. దాంట్లో ఒక్క యూనివర్సిటీ లీడర్ లేడు. యూనివర్సిటీ లీడర్లు అందరినీ కథం చేసి పడేసారు. అంటే మేము అప్పుడు చదువుకున్నప్పుడు 10 ఏళ్ల కిందట యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక్క నాయకుడు కూడా లేడు. అసలు గుర్తుపట్టేటోడు ఎవరు? కేసీఆర్కి ఏం తెలుసండి తెలంగాణ ఉద్యమం గురించి? కేసీఆర్ వెనక తిరిగిన తప్పితే ఆయన ఏ రోజు ఉద్యమంలో పాల్గొనలే. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయింది, దాన్ని మళ్ళీ రేవంత్ వెనక తిరుగుతాడు. ఇక దాంట్లో తెలిసినోడే వాడు ఉద్యమంలో. కాబట్టి నేనేమంటున్నానంటే అదో బోగస్ కమిటీ చేశారు. కాబట్టి ఈరోజు మొత్తం పేడ్ న్యూస్, పేడ్ ఆర్టికల్స్ తోటి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ఇది ఎన్ని రోజులు మనుగడ సాగించదు. ప్రజలకు అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది. ఆ స్పష్టతతోటి రేపు పొద్దుగాల ప్రజలు కూడా తప్పకుండా స్పందిస్తారు. ప్రజలు ఏమైతే ఆలోచిస్తారో ఆ దిశగానే బీఆర్ఎస్ పార్టీ పనిచేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను మొత్తం కూడా సన్నద్ధం చేస్తారు. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు రేపు రాబోయే కాలంలో మనం చూడబోతాం. ఇప్పటికే ఒక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పని. ఎందుకంటే ప్రజలంతా కూడా తమకు వచ్చిన కష్ట నష్టాలకు ఎక్కడికి పోవాలంటే అది కేర్ ఆఫ్ అడ్రస్గా ఈరోజు తెలంగాణ భవన్ నిలుస్తుంది. ఇప్పుడు హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లఘుచర్ల బాధితులు కావచ్చు, వెలుగుమట్ల బాధితులు కావచ్చు, ఎవరికి ఏ నష్టం కష్టం వచ్చిన నిరుద్యోగ యువత కావచ్చు, అందరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు నిరుద్యోగ యువత అంతా రోడ్ల మీదకి వచ్చారు. ఏవి మా నోటిఫికేషన్లు ఏవి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 17 వేల ఉద్యోగాలు ఇచ్చినాం, మిగతా ఉద్యోగాలను ఎప్పుడు ఇస్తామని ప్రశ్నిస్తారు. కాబట్టి ఎక్కడికక్కడ కనీసం మా సింగరేణిలో మెడికల్ బోర్డు కూడా పెడతలేరు. ఓకే, ఎందుకంటే సింగరేణితో మాకు పేగు బంధం. ఇప్పుడు మా తమ్ముడు కూడా సింగరేణిలో పనిచేస్తాడు. కాబట్టి నేనేమంటానంటే ఎక్కడికక్కడ నేనేమంటానంటే ఇప్పుడు మెడికల్ బోర్డు ఇప్పటిదాకా పెట్టలే. మా పెద్దపల్లి కావచ్చు, జమ్మిగుండ కావచ్చు, మంచిర్యాల, బెల్లంపల్లి, ఏదైతే కొత్తగూడెం, ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణితో కలిసి ఉంటాం. ఆ ట్రైన్ రూట్ ఏదైతే ఉంటుందో భూపాలపల్లి మొత్తం కూడా మా ట్రైన్ రూట్ అంతా కూడా అప్ టు కొత్తగూడెం నుంచి సింగరేణి, కొత్తగూడెం నుంచి మొదలు పెడితే చంద్రాపూర్ దాకా మొత్తం కోల్ మైన్స్ ఏమై. ఆ కోల్ మైన్స్ ఏరియా మొత్తం ఈరోజు కనీసం మెడికల్ బోర్డు పెడతలేవు నువ్వు. మహారాష్ట్ర అది సెంట్రల్ బోర్డు పెట్టుకుంటుంది, స్టేట్ బోర్డు ఎందుకు పెడతలేవు నువ్వు? కాబట్టి ఎక్కడికక్కడ ఈ సెక్టర్ ఆనందంగా లేదు. ఈరోజు సింగరేణికి డబ్బులు ఇవ్వాలి, ప్రభుత్వం 50,000 కోట్లు ఇవ్వాలి, ఇస్తలేదు. రేపు పొద్దుగాల సింగరేణికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాం. సింగరేణి పైసలన్నీ తీసుకుపోయి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ అని, లేకపోతే వీళ్ళు ఎమ్మెల్యేల సోకులకు అని చెప్పేసి మొత్తం అన్నీ తీసుకొచ్చి పైసలన్నీ ఖర్చు పెట్టేశారు. వాళ్ళు ఏదైతే ఫిక్స్డ్ బాండ్ ఉందో అవన్నీ ఖాళీ చేసి పడేశారు. కాబట్టి మొత్తం దోపిడీకి గురి చేస్తారు తెలంగాణ సమాజాన్ని. కేసీఆర్ గారు ఏదైతే మొత్తం కూడా ఒక సంపదను సృష్టించిండో, అద్భుతమైన సంపదను నిర్మాణం చేసిండో, ఆ నిర్మాణాన్ని మొత్తం దోపిడీకి గురి చేస్తారు. ఏమున్నదా అంటే వీళ్ళు ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మొత్తం మాఫియాలకు ఎగబడ్డారు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ప్రజలు గమనించడం జరుగుతుంది. రైట్ అండి. కేసీఆర్ సంపద సృష్టించాడు, దాదాపు 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించాడు, ప్రజలకు యోగక్షేమాలు ఆలోచించి ఫ్యూచర్ ఆలోచించి ఎన్నో పథకాలు పెట్టారు. కాకపోతే ఆ సంపదను కాస్త కాంగ్రెస్ సర్కార్ వచ్చి మొత్తానికి దోపిడీ రాజ్యంగా మారుతున్నటువంటి అంశం. ప్రధానంగా వీళ్ళకి వాటాల మీద ధ్యాస ఉంది తప్ప పాలన మీద ధ్యాస లేదని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. శ్రీశైల్ రెడ్డి గారు ప్రధానంగా ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే దాదాపు చాలా సెక్టర్లలో అన్ని డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పెన్షన్లు అందక, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక రోడ్డెక్కుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అలాగే నిన్న కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రోడ్డెక్కి ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేకుంటే రిటైర్డ్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ ఇలా వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది అనుకోవాలి. ఇప్పుడు దీనికి సమాధానము యాక్చువల్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పల్లకిని మోసి బోయిలలాగా ఈరోజు ఎమ్మెల్సీనో ఇంకోట ఏవో పదవులు తీసుకుని ఈరోజు మౌనంగా ఈ రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతా ఉన్నా మౌన మునులలాగా ఉన్న కోదండరాం లాంటి వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాల. వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద నిందలు వేసి ఇమేజ్ టార్నిష్ చేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపి
కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజాస్వామ్య వీక్షకాలు ఉంటాయి, ప్రజా పాలన వస్తుంది, అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఆయనేమన్నాడు, ఆయన కోదండరాం నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కోదండరాం గారిని నేను అడుగుతా ఉన్నా, ఈరోజు బతికి ఉన్నప్పుడే బకాయిలు ఇవ్వండి అని వేడుకుంటా ఉన్నారు. చాలా హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి ఈరోజు ఉంటే, కోదండరాం గారు మీకు ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందా? ఈరోజు మొత్తం ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చుట్టూ ఉన్న ఈ మేధావులు అనబడే వాళ్ళు, అసలు ఆ మేధావులు అనే పదం వాడాలంటే కూడా నాకు సిగ్గైతా ఉన్నది. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రధానంగా బాధ్యులు. ఈరోజు సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకోండి, ఆయనకి ఏముంటది లక్ష్యం? ఆయనే పదే 100 సార్లు చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న జీవితంలో అయినా అయిపోయి, ఇంకా నాకు లక్ష్యం లేదు. అదే కేసీఆర్ గారి మాట చూడండి, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అధికారం వస్తుంది పోతుంది, అది కాదు విషయం, మనం ఏం చేస్తున్నాము, వ్యవస్థలను ఎట్లా నిలుపుతున్నాము, భావితరాలకి ఎట్లాంటి ఒక సమాజాన్ని అందిస్తున్నాము, ఇది కదా. సో కాబట్టి కేసీఆర్ గారు అంత ఒక విజన్ ఉంది కాబట్టి ఆయన ప్రణాళికలు వేసిండు, అన్ని రకాలుగా ప్రణాళికలు వేసి ఎగ్జిక్యూట్ చేసిండు. ఆయన స్వయం ప్రకటిత లక్ష్యమే ముఖ్యమంత్రి కావడం, అది అయిపోయింది, ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటది. సో కాబట్టి సరే మరి ఏవైతే కాంగ్రెస్ పార్టీని ఎత్తి లేపి ప్రజల ముందుకు తీసుకుపోయి మేము అన్ని హామీలు ఇప్పించి మేము ఇక ఏందది గడీలు కూల్చేసినాము, ప్రగతి భవన్ దగ్గర కంచెలు దౌలిచ్చేసినాము, దాన్ని ప్రజాభవన్ మార్చినాము, రోజు అప్లికేషన్లు తీసుకుంటాం, రోజు ముఖ్యమంత్రి కలుస్తాడు, ఏడిపోయింది ఈరోజు? ఎవరిని కలవడం లేదు ఆయన. ఏ కేబినెట్ మంత్రి, సీనియర్ మంత్రులు ఎవరు కూడా వాళ్ళ దందాలు కమిషన్లు తప్ప వేరే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ఏమీ లేవు. రాకేష్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే బస్ భవన్ దగ్గర పెద్ద ఎత్తున రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు యాక్చువల్లీ ఇంట్లో రిటైర్డ్ అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలి, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీతో గడపాల్సినటువంటి సిచ్యువేషన్ వదిలేసి రోడ్డెక్కి వారి యొక్క బాధలు చెప్తున్నటువంటి అంశం అయినా కూడా కాంగ్రెస్ సర్కారు కనికరించిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు నేను అదే చెప్పాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సదక బతకాలు చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర. వాళ్ళేం కొత్తగా అడగట్లేదు, ప్రభుత్వం దగ్గర ఏవైతే డబ్బు ఉన్నదో వాళ్ళ డబ్బులకించి దాచిపెట్టినటువంటి డబ్బులు వాళ్ళు అడుగుతారు. ఆ డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి, ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసినటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో అన్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఏదైతే రిటైర్మెంట్ దాదాపుగా 87,000 మంది ఎంప్లాయీస్ రిటైర్డ్ అయ్యారండి. వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఇచ్చారు. ఏ రోజైతే రిటైర్డ్ అవుతారో అదే రోజు బెనిఫిట్ ఇచ్చారు. ఇది మామూలుగా మనం సాధారణంగా చెప్పిన విషయం కాదు. ఎందుకంటే ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు అసెంబ్లీలో మొన్న ఒక క్వశ్చన్కి సమాధానం వచ్చినప్పుడు మీరెన్ని ఇచ్చారంటే 87,000 మంది ఎంప్లాయీస్కి మేము ఇట్లా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చినామని చెప్పారు. స్పష్టంగా ఆధారాలతోటి అధికారుల దగ్గర ఉన్న డాటాతోటి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? అసలు దీనికి సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి నేనేమంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ దేని గురించి ధర్నా చేస్తారండి ఈరోజు? ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏదైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి హాస్పిటల్లో చూపించుకోవాలంటే, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్ అవి ఇవ్వమని మొన్ననే అది వాళ్ళు స్ట్రైక్ కాల్ చేసినప్పుడు ఏం చేశారు? మొత్తం కూడా అందరికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు. ఇంతవరకు విలీన ప్రక్రియ కాదు, కేసీఆర్ గారే కంప్లీట్ చేశారు. కేసీఆర్ గారు విలీన ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేసి విధి విధానాలు ఒక సంతకం పెడితే అయిపోతుంది. గవర్నర్ దగ్గరికి పోయింది, అది బిల్లు కూడా పాస్ అయిపోయింది, అంత అయిపోయింది. కానీ ఇప్పటివరకు విలీనం చేసుకోవట్లేదు. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మేము విలీనం చేస్తామని, ఇంతవరకు చేయలేదు. గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి నేను ఏమంటాను, ఎక్కడికక్కడ కూడా ప్రభుత్వం విఫలమవుతుంది. ఈరోజు అదే కదా కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి మీద దాడి చేస్తుర్రు. నేనేమంటానంటే ఎవరు ప్రశ్నించద్దు, మేము చేస్తున్న తప్పులకన్నిటికీ వాటన్నిటికీ ఎవరు మాట్లాడద్దు అనే ఒక దృక్పథంతో ఉన్నారు. కానీ నిరంతరం ప్రశ్నించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. కానీ ప్రజలకు జరుగుతున్న నష్టానికి కష్టానికి సంపూర్ణంగా మద్దతు ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎవరి దగ్గరికి పోవాలి? వాళ్ళు ఏం చేయాలి? ఆడ నిలబడి రిటైర్డ్ అయిపోయారు వాళ్ళు అందరూ కూడా, 61 ఏళ్ళు దాటిన వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి అంటే వివిధ కారణాలు కావచ్చు, బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు. వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వలేకపోతే వాళ్ళు ఎక్కడ పోయి జీవనం సాగించాలి? ఎక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ పోయి బతికేటోళ్ళు వాళ్ళు. ఈరోజు వాళ్ళకు గూడు నీడ ఉన్నదో లేదో తెలియదు. గంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్, నేను చెప్పేది అన్ని డిపార్ట్మెంట్ కాదు, మళ్ళీ ఓన్లీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో అంతమంది ఉన్నారు. మనం చూసిన చాలామంది ఓ ఎస్ఐ కావచ్చు, లేకపోతే వాళ్ళు కావచ్చు. ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ల కష్టాలు ఈ విధంగా ఉంటే ప్రజెంట్ వర్కింగ్ ఎంప్లాయీస్ల కష్టాలు ఇంకా దారుణంగా ఉన్నాయి. వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ కార్డ్ పనిచేయట్లేదు.
ఎక్కడ గవర్నమెంట్ అంటే మీన్స్ నిమ్స్ లాంటి హాస్పిటల్లో కూడా వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ అందివ్వడం లేదు, ఎందుకంటే వీళ్ళు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. అవును. ఇవన్నీ ఒక దిక్కైతే నాట్ ఓన్లీ ఇప్పుడు వీళ్ళతో కాదు, ఏమన్నారు ముఖ్యమంత్రి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మేము ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో 10 లక్షలకు తీసుకుపోతాం. నేను ఒక్క హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదండి. ప్రభుత్వ దవాఖానలో మందులు లేవు, వాటి గురించి సమీక్ష లేదు. మరి నిన్న పెట్టుకున్న మీటింగ్ అంతా ఏంటంటే వాళ్ళ పంపకాల గురించి. కాబట్టి మొత్తం కూడా ఒక దిక్కు ప్రజారోగ్యం పడకేసింది, ఒక దిక్కు రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధపడుతున్నారు. ఇక్కడికక్కడి బాధ ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు టీ న్యూస్లో కూర్చొని మాట్లాడుకోగానే అరే ఏమో మీకు అంత మరి పాజిటివ్ ఏదైనా చెప్పుర్రి, పాజిటివ్ ఏదైనా. ఇప్పుడు ఒక పేపర్ కాదు, 4 పేపర్లు తీసుకుందాం, దేంట్లోనన్నా ఒక్కడన్నా పాజిటివ్ ఉందా? నిన్న మీటింగ్ పెడతాడు, నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు, మూసి రివర్ ఫ్రంట్ చేస్తా అంటాడు, ఫ్లైఓవర్లు కడతా అంటాడు, లోన్ రాలేదంటాడు, మెట్రో ట్రైన్ కొంటా అంటాడు, పైసలు ఇవ్వలేదంటాడు. అరే నువ్వు ఏదైనా చెప్తే దానికి ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మెట్రో ట్రైన్ నేనే కొంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, అన్నీ అయిపోయినాయి, మొత్తం కాయిదాలే ఎక్స్చేంజ్ చేసుకున్నాం, ఓన్లీ మెయింటెనెన్స్ ఆలు మిగతా అంతా నేనే అన్నాడు. మళ్ళీ నిన్న నాకు పైసలు ఇస్తలేరు, పైసలు ఎట్లా రావాలి అంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ ఆడికే తీసుకుపోతాడు పైసల కాడికి. మళ్ళీ మీరు చూడుర్రి, ఏ మీటింగ్ పెట్టినా కానీ ఏమంటాడు, ప్రభుత్వం ఏర్పడంగానే ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని వచ్చినా అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నా రూపాయి లేదు, నా బట్టలు చింపుకుంటారా, నన్ను చింపుకోరు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నేను ఢిల్లీ పోతే నేను చెప్పులు దొంగలే చూస్తుర్రు అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, మొన్న మీటింగ్ పెట్టి నేను మెట్రో ట్రైన్ కొంటా అంటే నాకు లోన్ ఇవ్వకుండా చేస్తుర్రు అంటాడు. రిటైర్డ్ ఎంప్లాయీలకు పైసలు ఇవ్వ అంటాడు. సింగర్ నేను అమ్ముకుంటా అంటాడు. అరే నువ్వు ఏం చేస్తున్నావు, భూములు అమ్ముతా అంటాడు. భూములు అయితే నిన్న దారుణం అండి, హైకోర్టు స్టే ఇచ్చింది. దేనికి? ఎస్బీఐకి ఆల్రెడీ ప్రభుత్వం అమ్మిన భూమిని మళ్ళీ ఆయన వేలమేస్తాడంట. అంటే డబుల్ రిజిస్ట్రేషన్. డబుల్ రిజిస్ట్రేషన్ అంటే దాని మీనింగ్ ఏంది? మొత్తం కూడా రియల్ ఎస్టేట్ దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తారు కదా, ఆ పని చేస్తుండే ఈరోజు ముఖ్యమంత్రి. డబుల్ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నది. గతంలో ప్లాట్ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి పైసలు సంపాదించిండు, ముఖ్యమంత్రి పదవి కొనుక్కున్నాడు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రభుత్వ భూములే. ఎస్బీఐ అనేది ప్రభుత్వ సంస్థ, అది ప్రభుత్వ బ్యాంకు. ఆ బ్యాంకు భూములనట ఈయన డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తాడట. అరే డబుల్ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రివా నువ్వు, లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? అంటే రియల్ ఎస్టేట్ దందా చేస్తానువా లేకపోతే ముఖ్యమంత్రివా? డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తావు నువ్వు చెప్పాలి కదా. డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్లా? ఆల్రెడీ వాళ్ళకు ఉన్నదానికి వాళ్ళు ఏమన్నారు, ఎందుకు నువ్వు రిజిస్ట్రేషన్ చేసినావు అంటే వాళ్ళు డైరెక్ట్ కోర్టుకు హైకోర్టు సబ్మిట్ చేశారు. మేము ఆల్రెడీ బిల్డింగ్కు అప్లికేషన్ పెట్టినాం, వీళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి జిహెచ్ఎంసీ. నీ మున్సిపల్ డిపార్ట్మెంట్ మళ్ళీ జిహెచ్ఎంసీ దగ్గర ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వండి. సీఎం అండర్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, వాళ్ళు బిల్డింగ్ ఎట్లా కడతారా? అయినా కానీ ఎవడన్నా బ్యాంకుకి గుంజుకుంటాడా? ఇంకా రేపు పొద్దుగాల బ్యాంకు కూడా కణాలు కొట్టినా కానీ దిక్కు లేకుండా పోతుంది. కాబట్టి ఇదే పని మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. ఈరోజు ఉన్న ముఖ్యమంత్రి మాత్రం మనకు డబుల్ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి అండి. రైట్. మొత్తానికి ఏ సెక్టర్ నుంచి ఎట్లా లాక్కోవాలి, భూములు ఎట్లా లాక్కోవాలి అనేది పథకం ప్రకారం పరిపాలన సాగుతుంది తప్ప ప్రజల యోగక్షేమాల కోసం ప్రజాపాలన సాగట్లేదని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నటువంటి అంశం. శ్రీశైల్ రెడ్డి గారు, ప్రధానంగా మనం చూసుకుంటున్న భూములకు సంబంధించి చూసుకున్నట్టయితే చాలా భూములకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ ఎలా చేస్తుందో చూడొచ్చు. అలాగే నిన్నటువంటి రాయదుర్గం భూమికి సంబంధించి కూడా కోర్టు స్టే వచ్చినటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఇప్పుడు మనము చాలా మాట్లాడుకున్నాము, ఎప్పటి నుంచో మాట్లాడుతా ఉన్నాం భూములకు సంబంధించి. భూములని ఈరోజు పోవడం, బతకడం, వాళ్ళ కమిషన్లు తీసుకోవడం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి సంపద సృష్టించడం తెలియదు, ప్రణాళిక లేదు, పెట్టుబడులు తీసుకురావడం లేదు. ఈయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అటు దావోస్ పోయిండు, ఇటు అమెరికా పోయిండు, ఎన్నోసార్లు పెట్టుబడులను ఆకర్షిస్తున్నామన్నారు. శ్రీధర్ బాబు అదే రొట్టె కొట్టుడు చెప్తాడు, ముఖ్యమంత్రి అదే రొట్టె కొట్టుడు చెప్తాడు. సో ఈ రాష్ట్రం యొక్క ఉత్పాదకత పెంచడం, అటు వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. ఉదాహరణకి మనం చాలా ఆ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించే కేటీఆర్ గారు ఈవీ, ప్రపంచమంతా ఈవీ వైపు మొగ్గుతా ఉంది, ఈవీని ఎంకరేజ్ చేయాలి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని, బ్యాటరీస్, వీటన్నిటిని కూడా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో తీసుకొస్తే దాన్ని ఎంతగా బద్నాం చేసి, ఎంతగా వీళ్ళకి అందాల పోటీలు, మెస్సీతో ఫుట్బాల్, లేకపోతే ఉచిత బస్సు, ఇవి జీడిపి పెంచేవి, ఇది సంపద సృష్టించేవని నమ్మే ఒక దౌర్భాగ్యకరమైన ఆలోచనలో ముఖ్యమంత్రి పరిపాలనలో ఈరోజు ఏమీ లేవు. ఆయనే చెప్తున్నట్టు, ఇందాక రాకేష్ గారు కూడా చెప్పిరు, పైసలు పుడతలేవు, బయట దొంగల్లాగా చూస్తున్నారని. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళా
ప్రజలకి అభివృద్ధి సంక్షేమము ఇవన్నీ ఇచ్చడం కోసం పైసలు కాదు, ఇప్పుడు వీళ్ళు పంచుకోనికి పైసలు కావాలి. దానికోసం ఇప్పుడు ఏంది, నిన్న హైకోర్టు కామెంట్ చేసింది, రాయదుర్గంలో ఆ భూముల మీద స్టే ఇచ్చింది. మీరు భూములు అమ్ముకోవడమే ప్రభుత్వం యొక్క వృత్తి అన్నంత తీవ్ర కామెంట్ హైకోర్టు చేసింది. ఆల్రెడీ ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టుగా డబుల్ రిజిస్ట్రేషన్ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎస్బీఐ భూమిని వేలం వేసేసిండు. అంటే కొంచెం ఎవరైనా నవ్వుతారన్న ఇంగితం కూడా లేదు. మొత్తం ఎక్కడి నుంచి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి మా తాండూరు కావచ్చు, లేదా కొడంగల్ లగచర్ల దగ్గర కావచ్చు, పరిగి కావచ్చు, అసలు ఎక్కడ చూసుకున్నా కూడా భూములని లాక్కోవడం, భూములు అమ్ముకోవడం, లేదా ఇట్లాంటి దందాలు చేయడం, డబుల్ రిజిస్ట్రేషన్లు చేయడం, ఇట్లాంటివి పరిపాటి అయిపోయినది. మొత్తం రాష్ట్రం అంతా కూడా ఈరోజు విచ్చలవిడిగా ఈ దోపిడీకి తెరదీసిండ్రు. ఈ హైకోర్టు కామెంట్ నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన స్టే నేపథ్యంలో, సరే రేవంత్ రెడ్డి ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రాహుల్ గాంధీ వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారని నేనైతే ఏం అనుకోను. కానీ నిజంగా తెలంగాణ బాగుండాలి అని కోరుకునేవాళ్ళు, ఆలోచనశీలు, ప్రగతిశీల శక్తులు ఈరోజు గమనించాలి దీన్ని. ఎటు పోతా ఉన్నది రాష్ట్ర వనరులన్నీ కూడా ఇట్లా దోచేసిన తర్వాత భవిష్యత్ తరాలకి భూములన్నీ లేకుండా చేసే పరిస్థితి చేస్తే దానికి తార్కాణం ఈ ఎస్బీఐది హైకోర్టు ఇచ్చిన స్టే. పేద ప్రజల భూములన్నీ గుంజుకొని, గిరిజనుల భూములు గుంజుకొని, గిరిజన మహిళలను సతాయించి, రైతులకు బేడీలు వేసి, నిండు గర్భిణిగా ఉన్న అమ్మాయిలని అయినా కూడా వాళ్ళని కోసబెట్టేసి ఈరోజు ఎట్లయితే చేస్తుందో, ఎవరు కూడా దీనికి అతీతం కాదు. మారుమూల గిరిజన బిడ్డల భూములు ఎట్లా లాక్కుంటున్నారో ఎస్బీఐ భూములు కూడా లాక్కుంటా ఉన్నారు. ఎవరు అతీతం కాదు. వీళ్ళ ఒక ఆకలికి, వీళ్ళకి సంబంధించిన భూ దోపిడీకి భూ బకాసురులుగా తయారైనారు. తప్పకుండా దీన్ని సమాజం దృష్టి పెట్టాలి, ఆలోచించాలి, తెలంగాణ వనరులను కాపాడుకోవాలి, భవిష్యత్ తరాలకు అందించాలి అని నేను కోరుతా ఉన్నాను. సురేష్ గారు. రైట్. రాకేష్ గారు, ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తున్నాం అనుకోలేదు, అటు భూములను చెరబడుతున్నటువంటి అంశం, ప్రధానంగా ఆర్థిక వనరులను కూడా రోజు క్షీణిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అలాగే ఏ వనరులను చూసినా కూడా ఎట్లా అంటే అట్లా కొల్లగొడుతున్నటువంటి సిచ్యువేషన్. రానున్న రోజుల్లో అసలు పరిపాలన కావచ్చు, లేకుంటే ఏం జరగబోతుందో అనుకోవాలి మనం. ఈ రాష్ట్రంలో రెండు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయండి. ఒకటి ఆబ్కారీ డిపార్ట్మెంట్, గల్లీకి బెల్ట్ షాపులు పెట్టేసి మందు అమ్మాలి. ఇంకొక డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ భూములు, ఎవరి భూములు అయితే మనం వేలం వేసి అమ్మేయాలి. అవి డబుల్ రిజిస్ట్రేషనా, ట్రిపుల్ రిజిస్ట్రేషనా కాదు. అవి ఉత్తానే ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టాలి, లేకపోతే హైడ్రాన్ దోలాలి ఆడికి. ఆ భూమిని తీసుకోవాలి, ఆ భూమిని వేలం వేయాలి. ఈ రెండు డిపార్ట్మెంట్లే పనిచేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో రెవెన్యూ పడిపోయింది, జిఎస్టీ పడిపోయింది, మోటార్ వెహికల్ ట్యాక్స్ పడిపోయింది, నెక్స్ట్ వచ్చేసి వచ్చేటువంటి ఇన్కమ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పడిపోయినాయి. అసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిద్దామంటే ఏ ఇన్కమ్ లేకుండా పోయింది. కాబట్టి నేను ఏమంటానంటే, ఇక నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో రాదో ఫస్ట్ మనం ఉన్నకాడికి సామాన్ చదువుకుందామన్న ఒక పనిలో నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు తప్పితే ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం గురించి కాదు. ఇప్పుడు అంతర్గత మీటింగ్ పెట్టుకొని నువ్వేం చెప్పాలి, రాష్ట్రాన్ని ఈ దిశగా అభివృద్ధి చేస్తాం, ఆ దిశగా అభివృద్ధి చేస్తాం, వడ్లు కొనమని చెప్పని మీరు మీటింగ్ పెట్టుకునేందుకు ఆల్రెడీ కొంటనే రా, కొనందానికి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని దానికి క్యాబినెట్ ఖర్చు ఎందుకు పెట్టాను. కాబట్టి ఈడ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది. వనరులను మొత్తాన్ని కూడా ఎట్లయినా వేలం వేసి అమ్మేయాలని చెప్పేసి, ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాయి, సరే ఇక మనం అనద్దు, కానీ జనరల్గా పేకాటకు పోయేటోళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న సామాన్ అంతా తాకట్టు పెడతారు కదా. అట్లా ఈరోజు మనకున్నటువంటి ఈ రాష్ట్ర క్యాబినెట్ కూడా మొత్తం రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పాలు చేస్తుంది. డబ్బులు తీసుకొస్తున్నారు, అవి కనీసం సంపదను పెంచట్లేదు, సంపదను పంచట్లేదు. కాబట్టి ఎక్కడికాడ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏం నడిచింది, ఈ రాష్ట్ర సంపదను పెంచారు, ప్రజలకు పంచారు. కానీ ఈరోజు మొత్తం కూడా ఒక కొలాప్స్ ప్రభుత్వం, ప్రజల్ని పీడించక తినేటువంటి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో అంటే జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగులకే పైసలు ఇస్తలేరు. రేపు పొద్దుగాల ఎంప్లాయీస్కి జీతాలు ఎట్లు ఇస్తారు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఎట్లు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి పడికేసి ఎంత దారుణంగా ఉందంటే, సెక్రటరియట్లో మంచినీళ్ళకి కట్టే ఏది డ్రింకింగ్ వాటర్ పెట్టేట వాళ్ళకి కూడా పైసలు ఇవ్వలే, ఆడ కనీసం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, ఓన్లీ పర్సంటేజ్ ప్రభుత్వమే నడుస్తుంది. ఎవడెంత కమిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అంటే ఈ నష్టాన్ని, కష్టాన్ని ఇంకా 2.5 సంవత్సరాలు భరించాలని ఒక బాధలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ధైర్యం వేయడానికి ఈరోజు
కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజల్లో నిరంతరం సంచరిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు వడ్లు కొనుడు బంద్ చేసి ఇంకా మొత్తం కంప్లీట్ కాలే వడ్లు కొనుడు. ఓ దిక్కు వడ్లు కొనుడు కంప్లీట్ కాలే, ఇంకో దిక్కు యూరియా స్టార్ట్ అయిపోయింది. యూరియా కూడా మొన్న ఏమైంది, మొన్న ఏమడిగిండ్రు హరీష్ రావు గారు, ఇప్పుడు పామాయిల్ వేసినాం, పామాయిల్కి ఎండాకాలంలో కూడా మనం యూరియా వేయాలి. కూరగాయలు వేసుకున్నారు బాయికాడే వాళ్ళని, వాళ్ళకు కూడా యూరియా వేయాలి, అది బంద్ చేసారు. అది మొత్తం బంద్ చేసారు. కాబట్టి ఇక్కడ నడుస్తున్నటువంటిది ప్రజాప్రభుత్వం కాదు, ఒక ఫాసిస్ట్ ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి హిట్లర్ పేరు చెప్పుకొని ఆయనే బతుకుతుంది. ఫాసిస్ట్ ప్రభుత్వం అంటే అదే కదా కేసీఆర్ గారు ప్రశ్నించగానే, కేటీఆర్ గారు ప్రశ్నించగానే హిట్లర్ అని ఎవరన్నా దేశం మొత్తం లేడని హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటారని కేటీఆర్ గారు ప్రశ్నించగానే ఏమంటాడు, నన్ను హిట్లర్ అంట. అవును హిట్లర్వే, మరి నువ్వు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ఫాసిస్ట్ నీ సంక్షేమం చూసుకుంటాను, నీ బాగోగులు చూసుకుంటున్నావు కాబట్టి నేను ఆ విధంగా అన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఒకటి ప్రజలు కంపల్సరీ ఒక తిరుగుబాటు మనసు. ఈరోజు ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీద గుత్తగా రాలేవారు, ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. రైతులు ఆల్రెడీ తిరుగుబాటు చేస్తున్నారు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా తిరుగుబాటు బాటలో ఉన్నారు. ఈరోజు ఆల్రెడీ సింగరేణి అంతా కూడా మొత్తం జంగు సైరన్ ఊదానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే పైసలు లేవు, మొత్తం వాళ్ళు రోజు బాయిలో దిగుతారు, సస్తారో బతుకుతారో తెలియకుండా బాయిలో దిగుతున్నాం. కానీ మళ్ళీ వచ్చేసరికి లేదు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వస్తుంది, రైనీ సీజన్ వచ్చింది, ఓపెన్ కాస్ట్ మైన్ లైన్ కూడా వర్షాకాలం వాన పడితే నిండిపోతుంది. బొగ్గు లేదు, బొగ్గు కొడుతున్నది. రేపు పొద్దుగల పవర్ జనరేషన్ కావాలంటే బొగ్గు కావాలి, ఆ బొగ్గు షార్టేజ్ కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యల విలయంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కునారిల్లుతున్నది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ప్రజాపాలన కాదు, మొత్తానికి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసే పాలన కొనసాగుతుంది. ఏ సెక్టార్ చూసినా కూడా అన్ని సెక్టార్లు రోడ్డెక్కుతున్నాయి. ప్రధానంగా ఈ పాలన అస్తవ్యస్తంగా కొనసాగిస్తున్నటువంటి సీను ప్రధానంగా వీళ్ళ కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ పాలించే విషయంలో మాత్రం లేదని చెప్పేసి రాకేష్ గారు, శ్రీశైల్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. ఇది వాటి వార్తల వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.